గురువుగారు, సూర్య నమస్కారాలు అనేక విధాలు. అందులో ఒక కాలుపై నిలబడి చేసేటువంటి విధానం కూడా ఉంది కదా! ఇలా చెయ్యొచ్చా? చెయ్యకూడదు. ఇది తామసిక గుణాన్ని పెంపొందిస్తుంది. సూర్యోపాసన రజోగుణాత్మకమైనదిగా భావించి ఆచరించేటటువంటి వారు ఇలా ఒకే పాదంపై సూర్య నమస్కారాలు చేయడం, ఇవి 72 నమస్కారాలు త్రిచ విధానంతో కలుపుకొని అరుణంలో ఉండే 132 పనసలను కూడా మేళవించుకొని ఆ అరుణంలో ఉండే అనువాకాలలో ఒక్కొక్క అనువాకానికి నమస్కారం చేస్తూ 12 నెలలకు మళ్ళీ వీటిని పునః విభజించి మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరులు అన్న పేరిట 12 నామములతో స్తోత్రం చేస్తూ 72 నమస్కారాలు చేసే క్రమాన్నే సూర్య నమస్కారాలు అంటుంది వేద ధర్మం. లౌకికంగా మనం 12 నమస్కారాలు చేస్తూ ఉంటాం. ఇవి సాధారణంగా మనం పాటించేటటువంటి సూర్య నమస్కారాలు. అయితే ఈ నమస్కారాలు చేసే సమయంలో మనం సూర్య భగవానుడిని చూస్తూ ఎదరగా ఉండి నమస్కారాలు చేయడం, లేదా ఒక్క కాలిపై నిలిచిన నమస్కారం చేయడం తీవ్రతను సూచించేటటువంటి పద్ధతులు. సర్వులకు అందరికీ ఈ సాధ్యం కాని అంశాలు అవుతాయి. దేవతారాధన ఎప్పుడూ కూడా సత్వగుణాన్ని పెంపొందింపజేసేదిగా ఉండాలి. అంతేగాని నీవు ఇస్తావా ఇంకేమైనానా అంటూ భగవత్ తత్వాన్ని సాధించే విధంగా ఉండకూడదు. తీవ్రమైన సూర్యోపాసనలో, అపురూపమైన కొన్ని తంత్ర మార్గాలలో సంతాన క్షేమం కోరి సంతానం కలగాలి అనేటటువంటి కాంక్షతో మిరియపు గింజలను పొడి చేసి నీటిలో కలిపి ఆ మిరియపు గింజల నీటిని చేతబుచ్చుకొని సూర్య నమస్కారాలు చేస్తూ ప్రత్యేకంగా అరుణపారాయణం చేసి అనంతరం ఆ మిరియపు గింజల పొడితో కూడుకున్న ఆ నీటితో శివాభిషేకం నిర్వహిస్తే సత్సంతానం కలుగుతుంది. ఇది కూడా తామసం. సంతానం కలుగుతుంది అంటూ శాస్త్రం చెబుతుంది నమ్మకంతో. ఇది ఎంత తీవ్రమో ఒంటికాలిపైన నిలుచొని సూర్య నమస్కారాలు చేయడం కూడా అంతే తీవ్రమైనది. సూర్య యంత్రాన్ని ఈనాటి కాలంలో చాలా పెద్దదిగా ముగ్గు వల వేసి ఆ ముగ్గు ఎదరగా సాధకుడు ఒంటికాలిపై నిలుచొని నమస్కారాలు చేస్తూ ఉంటే ఇతరులంతా కూడా చూచి ఆనందించడం బహుళంగా మనం గమనిస్తూ ఉన్నాం. సూర్య నమస్కారాలను ఇలా ఆచరించమని సనాతన ధర్మం బోధించదు, ప్రాచీనులు అంగీకరించిన అంశం కాదు. సూర్య నమస్కారాలు ఎల్లప్పుడూ సత్వగుణాన్ని పెంపొందింపజేసేవిగా మాత్రమే ఉండాలి. ఇది ప్రధానం.